తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ దీక్షను అయిపోయిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళి ఆ యొక్క ప్రాంతాన్ని శుద్ధి చేసినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేమేం చెప్తా ఉన్నామంటే మీరు చేయాల్సింది ప్రాంతాన్ని కాదు, మీ మెదళ్లను శుద్ధి చేసుకోవాలి, మీకు లేనటువంటి అక్షర జ్ఞానాన్ని నేర్చుకోవాలి, మీ యొక్క నాలికలను శుద్ధి చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ దేశంలో మహిళలకు విద్య రాజకీయ అవకాశాలు లేవు, మహిళలకు విద్య సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు విద్యా రాజకీయ అవకాశాలని చెప్పినటువంటి మహాత్మా పూలే మహిళ కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళ కాదు, వాళ్ళంతా కూడా సమాజంలో సమానత్వాన్ని కాంక్షించరు. అదేవిధంగా ఈ దేశంలో అట్టడుగు వర్గాల ప్రజలకు భూములు లేవు, వారందరికీ భూములు వంచాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య పేదోడు కాదు, 100 ఎకరాల భూస్వామి తన యొక్క 100 ఎకరాలను ప్రజలకు దానం చేసిండు. అదేవిధంగా ఈ దేశంలో అట్టడుగు వర్గాల ప్రజలకు అవకాశాలు వస్తలేవు, ఈ దేశంలో వర్ణకుల వ్యవస్థ అణగారిన వ్యవస్థ నడుస్తూ ఉందని చెప్పేసి 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తుపాకీ గుట్టం ద్వారా మాత్రమే సమానత్వం సాధ్యమవుతుందని చెప్పేసి నమ్మినటువంటి చంద్రపుల్లారెడ్డి అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు. మేమేం చెప్తా ఉన్నామంటే సమాజంలో ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా స్పందించడానికి సిద్ధంగా ఉండు అనేటువంటి స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు అసెంబ్లీలో పూలే విగ్రహం లేదు, అది లేకపోవడం వల్ల సమానత్వానికి సామాజిక న్యాయానికి విపరీతమైనటువంటి ద్రోహం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ యొక్క విగ్రహాన్ని పెట్టండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఈ దేశంలో చదువుకున్న ప్రతి వ్యక్తికి తెలుసు, అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ దాన్ని సంతకం పెట్టి పంపిస్తే రాజ్యముద్ర పడి బయటకు వచ్చిన తర్వాత అది చట్టంగా మారుతుంది. ఈ యొక్క కనీస అవగాహన లేని బీసీ నాయకులుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు కానీ, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మీరంతా కూడా చేయాల్సింది రాజ్భవన్ దగ్గర దీక్ష చేయాలి, రాజ్భవన్ను ముట్టడి చేయాలి. కానీ మీరు పోయి ఎక్కడ దీక్ష చేసిర్రు? జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసిర్రు. జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సంతకం పెట్టాల్సింది ప్రధాని నరేంద్ర మోడీ, లేకపోతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ? ఎవరి మెప్పు కోసం నువ్వు పోయి ఢిల్లీలో ధర్నా చేసినావు, ఢిల్లీలో దీక్ష చేసినావు? మేము అడుగుతా ఉన్నాం, చెప్పండి, దయచేసి ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం, చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. ఈరోజు బీజేపీయేతర పార్టీలలో ఏదైతే అధికారంలో ఉన్నాయో ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఆ యొక్క నాయకత్వం పైన కేసులున్నాయి. స్వయంగా రాహుల్ గాంధీ పైన, సోనియా గాంధీ పైన కేసులున్నాయి. అంతెందుకు, నిన్నటికి మొన్న కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య మీద కేసున్నది, డీకే శివకుమార్ మీద కేసున్నది. ఈ రాష్ట్రంలో కేసులు లేని ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులను ఒక్కరిని చూపించండి. హేమంత్ సోరెన్ మీద కేసు లేదా? కాబట్టి బీసీలకు మొదటి నుండి కూడా అడ్డంకిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈ దేశంలో బీసీలు వెనుకబడిపోవడానికి మొదటి కారణం కాంగ్రెస్ పార్టీ. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. విద్యా, ఉద్యోగ, సామాజిక రంగాల్లో అవకాశాలు లేకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిందిగా సూచిస్తా ఉన్నాం. ఒకవేళ నిజంగా మీ వైపు న్యాయం ధర్మమే ఉంటే రండి, మీతో పాటు కలిసి మేము వస్తాం. తెలంగాణ పల్లెల్లో సంచరిద్దాం. ఎవరు సెక్యూరిటీ లేకుండా, ఆత్మరక్షణ లేకుండా ప్రజల్లోకి వెళ్ళగలుగుతారో వాళ్ళు మాత్రమే ప్రజానాయకులుగా చలామణి అవుతారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.